గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. అదేవిధంగా మరి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవా ప్రభువా నాయన, మరి ఈ సంవత్సరం మొత్తం పూర్తిగా మరి కాచి కాపాడినందుకు వేల కోట్ల వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని మరి నూతన సంవత్సరం నుంచి ఆశీర్వదించండి తండ్రి. మరి నాయన అదేవిధంగా మాకు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మాకు దయచేయండి తండ్రి. ఈ పరిశుద్ధాత్మ జ్ఞానం చేత మేము నడవాలి తండ్రి. నాయన ప్రభువా, ఇహలోక జ్ఞానం కాకుండా పరిశుద్ధాత్మ జ్ఞానంతో నడిచేటట్టు మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవ మాలో ఉండి మమ్మల్ని నడిపించండి. నీ వాక్యం చేత మమ్మల్ని నడిపించు ప్రభువా. నీ ఆరాధన చేత ప్రభువా, మరి ఆరాధనలో నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించుతండి. అదేవిధంగా ప్రభువా, మరి పాటలు పాడుకునే కానీ ప్రభువా నాయన, మరి వాక్యం చదివేటప్పుడు కానీ ప్రభువా, నీ పరిశుద్ధాత్మ మాలో ఉండి మాతో మాట్లాడిపియండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా, మేము ఆరాధన మొత్తం మాకు తోడుగా ఉండి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతాల గణము నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. అబ్రహాము ఇసాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇసాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములోన అక్షణ్యుడా నీవే శ్రేష్ఠుడవు. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులో నాట్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన
దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతిశ్రేష్ఠుడా. దూతను గణము నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఆమేన్. మరి కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ నాయన. మరి ఈ పరిశుద్ధాత్మ చేత మరి నడిపించండి నాయన. ప్రభువా, నీ వాక్యాలు చెప్పబడినట్టుగా మరి నమ్మిన వారికి సమస్తము సాధ్యమని అవుతుంది మరి మేము నమ్ముచున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా మరి ఈరోజు మరి నాయన సంఘాల గురించి ప్రభువా, మరి సంఘంలో ఇలాంటి మరి సాతానుడు దుష్టుడు ఏ ఆటంకాలు రాకుండా మరి వాక్యం ద్వారా మాట్లాడి మాకు సమాధానం దయచేయండి ప్రభువా. మాకు మంచి జ్ఞానం చేత మమ్మల్ని నడిపించండి ప్రభువా. అదేవిధంగా తండ్రి నాయన, నీ వాక్యం చేత మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవ ప్రభువా, మరి నీ జ్ఞానం చేత మమ్మల్ని నడిపించి నాయన ఆ జ్ఞానాన్ని మేము విత్తి మరి అవి విసర్జించి ప్రభువా మేము సువార్తని ప్రకటించాలి తండ్రి. ఇంకా ఏ గ్రామాల్లో మరి సువార్త అయిపోయిందో అక్కడికి కూడా ఈ సువార్త అనేది వెళ్ళాలి తండ్రి నాయన. మరి ప్రతి ఒక్క బిడ్డకు తెలుసు నాయన, మరి ఈ లోకంలో సువార్తని అడ్డుకోవాలని చూస్తున్నారు తండ్రి. మరి సువార్త ఆగద్దు తండ్రి నాయన. మరి నీ జ్ఞానం చేత మరి మంచి ప్రభువా మరి వాక్యం చేత మాతో మాట్లాడి మరి నజరేయుడనే యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వాక్యంలోకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు మాట్లాడాలి. అందరికీ వందనాలు. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు బాగున్నారా? మరి నేను కూడా బాగున్నాను. మరి అదేవిధంగా కొన్ని విషయాలు మనము మాట్లాడుకోవాలి. వాక్యంలో వెళ్ళక ముందు కొన్ని విషయాలు మాట్లాడాలి. మన సంఘంలో ఏ రకంగా ఉంది, మరి సంఘము ఎలా నడిపింపబడాలి అంటే సంఘ పెద్దనే నడిపించాలా, లేకపోతే సంఘస్థులు మరి ఎప్పుడు ఆ సంఘము స్థాపింపబడింది, మొదటి శతాబ్దంలోనే సంఘం స్థాపింపబడిందా, లేకపోతే మరి మోషే కాలంలోనే మరి స్థాపింపబడిందా అంటే మరి దానికి హెబ్రీ 4వ అధ్యాయం నుంచి మనం ధ్యానించుకుందాం. హెబ్రీ పత్రిక రాసింది హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము మనము ధ్యానించుకుందాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము చదువుకుందాం.
ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులలో పాలు పొందండి. పరిశుద్ధ సహోదరులారా, మనము ఒకనికి ఒకను దానికి అపోస్తుడని ప్రధాన యాజకుడైన యేసుని మీద లక్ష్యముంచుడి. అంటే పరలోక రాజ్య సంబంధం గురించి చెప్తా ఉన్నాడు. అంటే 3వ అధ్యాయంలో మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మరి ఎలా ఉండాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి మనకు మొట్టమొదటి ప్రధాన యాజకుడై ఉన్నాడు కాబట్టి మనము అది తెలుసుకోవాలి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులలో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తుడైన ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. మొట్టమొదటి ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు అని చెప్పబడి ఉంది. అంటే మనకు ప్రధాన యాజకుడైన యేసు ప్రభు గురించి లక్ష్యం ఉంచండి, యేసు మీద మీరు లక్ష్యం ఉంచండి, అంటే నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి అని చెప్తున్నాడు. అంటే మొట్టమొదటి సంఘానికి అపోస్తుడైన పేతురు కాదు, యోహాను కాదు, మొట్టమొదటి యేసు ప్రభు వారి సంఘాన్ని మూలరాయి ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారి గురించే చెప్తున్నాడు. నమ్మకం యేసు నామంలోనే మనము బాప్తిసం కానీ మరి విశ్వాసం కానీ ప్రభువు మీదే పెట్టుకుంటాం. కానీ దేవుడు కాబట్టి, ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన మొట్టమొదటి మనకు బోధించాడు, మన శిష్యులకు బోధించాడు కాబట్టి ఆయన ప్రధాన యాజకుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తాను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. హల్లెలూయా. మరి దేవుడికి ఇల్లంతటిలో మరి మోషే నమ్మకంగా ఉన్నట్టు మరి ఈయనంటే యేసు ప్రభు వారు మరి ప్రభువుని ఎవరైతే నమ్ముకున్నారో, యేసు ప్రభు వారు ఎవరినైతే నియమించాడో వాళ్ళు ప్రభువే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటూ ఉన్నాడు. అంటే దేవుడే నమ్మకం పెట్టుకుంటుంది. అంటే ఇక్కడ మోషే మీద దేవుడు నమ్మకం పెట్టుకున్నట్టు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మరి శిష్యుల మీద నమ్మకం పెట్టుకున్నాడు. అంటే నా శిష్యుడా, బలా శిష్యుడా అని ఎప్పుడు అంటాడంటే మనము గొప్ప విషయాలు, గొప్ప పనులు చేసినప్పుడే అంటాడు. అంటే స్టెఫెను చేసినట్టుగా, హతసాక్షి అయినట్టుగా, మరి పేతురు యోహాను నిలబడ్డట్టుగా, మరి పేతురు వలె, మరి యోహాను వలె, మరి పౌలు వలె ఎలా అయితే మనము సువార్తని ప్రకటిస్తూ వెళ్తామో, అలా నమ్మకంతో విశ్వాసంతో ఉంటామో, ఆ రకంగా దేవుడు మన మీద కూడా నమ్మకం పెట్టుకొని ఉంటాడట. ప్రతి ఇల్లుని ఎవడైనను ఒక్కని చేత కట్టబడును సమస్తమును కట్టువాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడు ఒక్కడు ఘనత పొందునట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడు ఎంచబడు. ఇల్లు కట్టబడు అంటే మనం ఒక గృహాన్ని నిర్మించినప్పుడు ఆ ఇల్లు ఒక్కరే కట్టరు కదా, దానికి పని వాళ్ళు ఉంటారు, మేస్త్రీలు ఉంటారు, పునాదులు వేసే వాళ్ళు ఉంటారు, రాళ్ళు వేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి అది ఒక్కరితో సాధ్యం కాదు. కానీ ఆ పేరు మాత్రము యజమానుడి పేరు మీదే ఉంటుంది కాబట్టి యజమానుడి పేరే మాత్రమే ఉంటుంది. మోషే ఉన్నా కానీ ప్రతి ఇల్లు ఎవడైనను ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టువాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడొక్కడు ఘనత పొందునట్లు
ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అరుడగును. మహిమకు అరుడు అంటే ఒక మనిషి జీవితంలో ఒకవేళ ఇల్లు కట్టాలనుకుంటే, సొంతంగా ఇల్లు కట్టాలనుకుంటే ఒక ఇల్లు కట్టగలడు, కానీ దేవుడు మాత్రము సమస్తము ఈ లోకాన్ని సృజించాడు కాబట్టి దేవుడితోనే సాధ్యమని చెప్తున్నాడు. మరి మోషే కూడా ఈ మొట్టమొదటి సంఘాన్ని నిర్మించాడు. అంటే దేవుడి మాటని నమ్మి దేవుని ఇంటిలో అంటే సంఘంలో ఉండి నమ్మకమైన మనిషిగా అంటే నమ్మకమైన ప్రవక్తగా ఉన్నప్పుడు మరి మోషేని నమ్మకమైన వ్యక్తిగా మరి దేవుడు పెట్టుకున్నాడు. మరి అదేవిధంగా మన పితరుడైన మోషే నమ్మకంగా ఉన్నాడు. ముందు చెప్పబోవు సంగతులను సాక్షాధికారంగా నమ్మకముగా ఉండేది. అయితే క్రీస్తు కుమారుడై ఉండి నిర్లక్షణమును ఉత్సాహమును తుదముట్టుటకు సిద్ధము చేపట్టిన ఎడల మనం ఏమి ఆయన ఇల్లుని మరియు పరిశుద్ధ ఇట్లు చెప్పుచున్నాడు. అంటే క్రీస్తుని మనము ప్రధాన యాజకుడుగా నమ్ముకుంటే మన ఇల్లు కూడా శుద్ధిగా ఉంటుంది. మరి అదేవిధంగా మనం కట్టగలం, అంటే సంఘాన్ని మనం నిర్మించగలమని చెప్తా ఉన్నాడు. ప్రధాన యాజకుడైన మరి యేసుక్రీస్తు వారు మనము ప్రభువు మీద నమ్మకం పెట్టుకొని మరి దేవుడు మనం ఇల్లు కట్టి మనం ఒకవేళ సంఘాన్ని నిర్మించినా కానీ ఆ సంఘం ఎవరిదంటే దేవుడిది, దేవుడు సంఘమే కదా అని చెప్తా ఉన్నాడు. అంటే మోషే కూడా మరి నిర్మించిన తర్వాత బలిపీఠం కట్టాడు. మరి అది చేశాడు, బలిపీఠం కట్టాడు. మరి మందిరం కూడా కట్టాడు. మందిరం కట్టిన తర్వాత కూడా అది యెహోవా దేవుడిదే కదా, దేవుడు పేరు మీదే మరి నిర్మించబడేది. మనము ఎన్ని కట్టినా అది యజమానుడి పేరు మీదే ఉంటుంది కాబట్టి మరి పని వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ యజమానుడు ఒక్కడే ఉంటాడని చెప్తా ఉన్నాడు. అంటే తలరాయి అనేది మూలరాయిగా ఆయన మనకు మూలరాయి అయి ఉన్నాడు. మరి సంఘానికి పెద్దగా ఉన్నది మరి క్రీస్తు యేసువారే కాబట్టి మన సంఘానికి ప్రధాన యాజకుడై ఉన్నాడు కాబట్టి మనము ఆయనని మరి ధ్యానించుకుంటూ మరి ప్రభువుని పోలి నడుచుకోవాలి. నేడు మీరాయనను శుభమని వినిన ఎడల అరణ్యములలో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలనే మీరు హృదయములను కఠినపరచుకొనండి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారిని విసికి వెలుపడం తన హృదయములలో ఆలోచనను తప్పించిపోయింది. అంటే మన పితరులు ఎవరైతే మరి అరణ్యంలో అంటే ఐగుప్తు దేశం నుంచి మోషే గారు మరి మన పితరులు అంటే ఎవరైతే ఉన్నారో ఇశ్రాయేల్ ప్రజల్ని తీసుకొచ్చినప్పుడు మరి దేవుడి మీద కూడా కోపపడినప్పుడు దేవుడు వాళ్ళకు శిక్ష వేశాడు. అంటే బ్రతుకున్న వారందరూ విశ్రాంతి దినంలో ఉన్నారు, అంటే దేవునితో కలిసి ఉన్నారు. మరణించిన వారందరూ అంటే శిక్షకు విధులై ఉన్నారు. అంటే దేవుడికి వ్యతిరేకంగా మారినప్పుడు దేవుడు వాళ్ళకు శిక్ష వేశాడు. వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనల్లో తప్పిపోచున్నారు, నా మార్గమున తెలుసుకొనక లేదు. కనుక నేను కోపంతో ప్రమాణము చేసినట్లుగా వారు నా విశ్రాంతిలోనికి ప్రవేశింపరని చెప్పింది.
దేవుడు వాళ్ళని తృణీకరించాడు, వాళ్ళని తప్పించాడు. వాళ్ళు మరి విశ్రాంతి దినంలోకి రాలేకపోయారు. అంటే ఆ ప్రజలనేవారు దేవుడి సన్నిధిలోని కూడా నిలబడే అవకాశం మాత్రం దేవుడు ఇవ్వలేకపోయింది. అంటే మన పితరులు ఎవరైతే ఇజ్రాయేలు మరి దేవుడికి వ్యతిరేకంగా చేశారో వాళ్ళకు శిక్ష వేశాడు. మరి దేవుడితో నిలబడ్డ మోషే మాత్రం నమ్మకస్తుడుగా, ఎవరైతే దేవుడితో ఉన్నవారందరూ మాత్రము దేవుడు మందిరంలోకి దేవుడు ఆహ్వానించాడు, కానీ మిగతా వారందరినీ మరి వెలివేశాడు. అంటే వాళ్ళు చేసిన తప్పుల వల్ల దేవుడు వాళ్ళకు శిక్ష వేశాడు. సహోదరులారా, జీవము గల దేవునిని విడిచిపోవునట్లుగా విశ్వాసము లేని దృష్ట హృదయమును మీలో ఎవరి ఎందైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనండి. సంఘంలో చెప్తా ఉన్నాడు పౌలు గారు, చెప్తా ఉన్నారు ఈ విషయాలు. మరి మన సంఘంలో ఉన్నాము, మరి దేవుణ్ణి విడిచిపెట్టాలని, దేవుని వదిలేసి వెళ్ళిపోవాలని దుష్ట ఆలోచనలు మీకు ఉన్నాయా అని చెప్తా ఉన్నాడు. ఈ ఆలోచనలు మీకు ఉండద్దు అని పౌలు గారు అక్కడ సంఘంలో చెప్తా ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో మరి హెబ్రీ సంఘానికి చెప్తా ఉన్నాడు. దేవుడి విశ్వాసము కోల్పోయారు, అంటే విశ్వాసం నుంచి కూడా వెళ్ళిపోకండి, దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు అని చెప్తా ఉన్నాడు. మరి విడిచి వెళ్ళిపోకండి అని చెప్తా ఉన్నాడు. విశ్వాసము దుష్ట ఆలోచనలు మానుకోనండి, జాగ్రత్తగా ఉండండి, దేవుడితో మీరు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. నేడు మీరు ఆయనను శబ్దమును వినిన ఎడల కోపమును పుట్టించి నప్పుడే వలని మీ హృదయమును కఠినపరచుకొనండి. దేవుడు మీ హృదయంని కఠినపరచుకోకండి. మీరు దేవుడు కోపం పుట్టించినా కానీ, ఒకవేళ దేవుడు మీకు ఏదైనా చేయకపోయినా కానీ మీరు కోపపడకండి, మీరు స్వభావంగా ఉండండి. దేవుడు చూస్తూ ఉంటాడు మనల్ని. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజల్ని ఎలా అయితే కఠినపరిచాడు, మనల్ని కూడా అలా అప్పుడప్పుడు దేవుడు కఠినపరుస్తూ ఉంటాడు. మన హృదయాల్ని మనము కఠినపరచుకోవద్దని చెప్తా ఉన్నాడు. దేవుడు మనల్ని మనకు రెండంతలుగా ఇస్తాడు. ఒక వంతు పోయినా కానీ మనకు రెండంతలుగా ఇస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుడు మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు, అంటే పరీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కోపము తెచ్చుకోవద్దు, అవిశ్వాసంతో ఉండదు, విశ్వాసం లేకుండా ఉండద్దు, విశ్వాసం పెట్టుకోవాలి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. దేవుడి మీద విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. అదేవిధంగా దేవుడి విశ్వాసం నుంచి మనము బయటకు వెళ్ళదు. ఆయన చెప్పెను గనుక పాపముల వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడుకుండునట్లు నేడు అనుభవబడకుండా సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనండి. ఏలయనగా మొదటి నుండి మనకు దృఢ విశ్వాసము అంతకు ముందును గట్టిగా చేపట్టండి. ఎడల క్రీస్తు పాలివారై ఉందాము. అంటే ఫస్ట్ మనం అబద్ధాల్లో ఉండదు, అంటే అవిశ్వాసంతో ఉండద్దు, దేవుడి మీద మరి నమ్మకం లేకుండా ఉండదని చెప్తున్నాడు. మరి మనకి ఈ లోకము పాపము, అంటే పాపం చేయాలని ఆలోచనలు మరి తలంపులు వస్తూ ఉంటాయి. ఈ లోకంలో తిరగాలని ఆశలు ఉంటాయి, మరి పాపం చేయాలని ఆలోచనలు ఉంటాయి. ఆ అబద్ధంల నుంచి బయటకు రండి అని పౌలు గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరి బుద్ధి తెచ్చుకోండి, ఒకరికొకరు చెప్పుకోమంటున్నారు. సహోదరులారా, మీరు ఇలా ఉండద్దు, మీరు ఇలా ఉండాలి, మరి క్రీస్తు పోలిని మనం నడవాలని ఒకరికొకరు మనం చెప్పుకోవాలి అని పౌలు గారు చెప్తా ఉన్నారు. అంటే మనం బుద్ధి తెచ్చుకోవాలని చెప్తా ఉన్నాడు.
దృఢంగా ఉండాలని చెప్తున్నా. అంటే విశ్వాసంలో కూడా దృఢంగా ఉండాలి. అంత మునుపు టకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారిమై ఉందుము. గట్టిగా ఉంటేనే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో పాలివారివై ఉంటాం. అంటే ప్రభుతో పాటు మనము ప్రభుతో పరలోకానికి వెళ్తామని చెప్తున్నారు. మరి ప్రభువుని పోలి ఉండాలంటే ప్రభువు వల్లనే ప్రభువు లెక్క ఉండలేము, కానీ అలా విశ్వాసంతో ఉంటే ప్రభువులాగా ఉండొచ్చని చెప్తా ఉన్నాడు. ప్రభుని పోలి నడుస్తామని చెప్తా ఉన్నాడు. విని కోపమును పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడిన ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరెవరు గదా? ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. మరి 40 సంవత్సరాలు దేవుడు వట్టిగా చేయలేడు కదా. 40 సంవత్సరాలు మరి ఇజ్రాయేలు ప్రజలు పాపం చేస్తేనే వాళ్ళ మీద కోపగించిండు కదా. మరి 40 ఏళ్ళు వట్టిగా చేయలేడు కదా. పాపం చేసిన వాళ్ళ మీదనే శిక్ష వేశాడు కదా అని పౌలు గారు చెప్తా ఉన్నారు. వారు శవములు అరణ్యములలో రాలిపోయెను, తన విశ్రాంతులలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? పాపం చేసిన వారు శవాలు అక్కడ పడి ఉన్నాయి. అంటే దేవుడు వాళ్ళని శిక్షించాడు. వాళ్ళ శవాలు అరణ్యంలోనే పడి వాళ్ళు మళ్ళీ విశ్రాంతిలోకి ప్రవేశింపకుండా దేవుడే చేశాడు. అంటే వాళ్ళు చేసిన పాపము అలాంటిది కాబట్టి దేవుడు మొట్టమొదటి పాపం కాబట్టి అది దేవుడికి కోపం వచ్చి మరి దేవుడు శిక్ష వేశాడు. శిక్ష వేయడం వల్ల వాళ్ళు మరణించి వాళ్ళు అక్కడనే పడి ఉన్నారు. మిగతా వారందరూ మరి విశ్రాంతి దినంన దేవుడిలోకి ప్రవేశించి దేవుడిలోకి వచ్చారు. మరి ఆ రకంగా చూస్తే వాళ్ళు దేవుడి మాట విన్నారు కాబట్టి వాళ్ళందరూ దేవుడిలోకి ప్రవేశించారు. అవిధేయులైన వారిని గూర్చియే కదా, కాగా విశ్వాసము చేతనే వారు ప్రవేశించలేకపోయిరని గ్రహించుచున్నాము. అంటే మిగతా వారు ఉన్నారు కానీ వాళ్ళకు దేవుడి మీద విశ్వాసమే లేదు. ఫస్ట్ మోషేని నమ్మలేరు, మోషే దగ్గర ఉన్న రోజులు ఉన్నారు, తర్వాత దేవుని నమ్మలేరు, తర్వాత మోషేని నమ్మలేరు. అవిశ్వాసం అనేది వచ్చేసింది. మరి అప్పట్లోనే సంఘంలోనే మరి మోషే గారు నియమించిన సంఘంలోనే అవిశ్వాసం అనేది స్టార్ట్ అయిపోయింది. అప్పటికే వాళ్ళ ఇష్టానుసారంగా మరి విగ్రహాలు పెట్టుకోవడము, వాటిని పూజించడము, మళ్ళీ దేవుడికి వ్యతిరేకంగా మారడము, అదేవిధంగా మోషేకి కూడా వ్యతిరేకంగా మారడము, అలా చేయడం వల్ల దేవుడు వాళ్ళని శిక్షించాడు. అలా ఉండొద్దని చెప్తున్నాడు మరి పౌలు గారు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత కూడా మనం అలా ఉండొద్దని చెప్తున్నాడు. మరి క్రీస్తుని ఎవరైతే పోలి ఉంటారో వారు క్రీస్తు నడుస్తారని చెప్తా ఉన్నారు. అంటే మన విశ్వాసం అనేది గట్టిగా ఉండాలి, దేవునిలో ఉండాలని చెప్తున్నారు. విశ్వాసం ద్వారా మరి సంఘంలో సంఘం అనేది మానవద్దు. ప్రతి ఒక్కరూ సంఘానికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరూ సంఘానికి వెళ్ళి ప్రార్థించుకోవాలి. మరి ఎవరైతే మరి పాస్టర్ ఉన్నారో వాళ్ళతో ప్రార్థన చేయించుకోవాలి. వాళ్ళు చెప్పే వాక్యాలు మనం వినాలి, అవి మనం రాసుకొని మనం కూడా ధ్యానిస్తూ ఉండాలి. మరి దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటే అంత మంచిది. మరి దేవుని సంఘంలోకి మనం వెళ్తూ ఉంటేనే సంఘం అంతా కూడినప్పుడు కూడా మరి పేతురు సంఖ్యలు తెగిపోయాయి. మరి సంఘం గురించి మరి సంఘం అంతా కూడి ప్రార్థించినప్పుడు పేతురు యోహాన్ని బంధించినప్పుడు కూడా ఆ సంఖ్యలు అనేవి తెగిపోయాయి. మరి సంఘంలో మరి ఎవరికైనా బాగాలేకపోయినా కానీ వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు మనము యోహాన్ని పేతురుని తీసుకున్నా కానీ వాళ్ళు చెరసల్లో వేయబడ్డప్పుడు మరి సంఘం అంతా ప్రార్థించినప్పుడే వాళ్ళ సంఖ్యలు అనేటివి తెగిపోయాయి, వాళ్ళు బయటకు వచ్చారు. మరి దేవుడు మన జీవితంలో కూడా ఇలాంటి కార్యాలు చేస్తాడు కాబట్టి మనం సంఘంతో కలిసి ఉండాలని, సంఘం గురించి కట్టబడడం, మరి
సంఘస్థులతో ఇలా ఉండాలి, సంఘంలో దేవునితో ఇలా ఉండాలి, మరి ప్రధాన యాజకులు మరి యేసుక్రీస్తు వారిని తో పాటు మరి సంఘ పెద్ద ఎవరైతే పాస్టర్లతో కూడా ఇలా ఉండాలి, మనం కూడా ఉండాలి, మరి సంఘంని కలుసుకొని ఉండాలి, ఎట్లాంటి గొడవలు ఉండద్దని ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారు. అవిశ్వాసం అంటే ఇక్కడ ఈ సంఘంకి వెళ్ళి మళ్ళీ వేరే సంఘంకి వెళ్ళడం కాదు, ఉన్న సంఘంలోనే కరెక్ట్ ఉండాలని పౌలు గారు చెప్తా ఉన్నారు. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థించు. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా మహోన్నతుడా తండ్రి, మరి నాయన మన సంఘంలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డలు మరి ఏ సంఘంకి వెళ్ళే వాళ్ళు ఆ సంఘంకి వెళ్ళేటట్టు సహాయం చేయతండి నాయన. మరి ప్రభువా మరి నీ వాక్యాన్ని వినాలి ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డలు నీ మందిరానికి రావాలి తండ్రి. మరి ఎవరైతే ఆగిపోయారో, ఇంకా ఎవరైతే చర్చికి వెళ్తలేరో నాయన, వాళ్ళందరూ చర్చికి వెళ్ళేటట్టు సహాయం చేయతండి. నీ మందిరంలోకి వెళ్ళి నీ వాక్యాన్ని విని ప్రభువా వాళ్ళు కూడా నడిచేటట్టు సహాయం చేయతండి. మరి సంఘంలో కూడా ఎలాంటి గొడవలు లేకుండా ప్రభువా, ఎవరి మీద ఎవరు నిందలు పెట్టుకోకుండా ప్రభువా, మరి ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడకుండా ప్రభువా, అందరూ కలిసికట్టుగా ఉండేటట్టు సహాయం చేయండి. సంఘమంతా కూడుకొని ఉండేటట్టు సహాయం చేయండి. మరి క్రీస్తు సంఘంగా మారాలి తండ్రి ప్రతి ఒక్క సంఘం తండ్రి. అదేవిధంగా ప్రభువా మరి గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మరి అవిశ్వాసం లేకుండా విశ్వాసంలో నడిచేటట్టు సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా మరి సంఘానికి వెళ్ళి ఇంకా విశ్వాసాన్ని ఎదిగేటట్టు మంచి జ్ఞానాన్ని దయచేయండి. అదేవిధంగా మరి మోషేని ఎలా అయితే ఇల్లంతలో నమ్మకస్తుడుగా ఉంచావో, అదేవిధంగా మమ్మల్ని కూడా నమ్మకస్తుడుగా ఉంచండి తండ్రి. అవిశ్వాసం నుంచి తప్పించండి తండ్రి. మరి అదేవిధంగా తండ్రి మరి ఎవరైతే మరి ఇంకా రక్షణ పొందలేరో వారందరూ రక్షణ పొందుకునేట్టు సహాయం చేయండి. మరి ఎవరైతే ఇంట్లలో మరి ఇంకా ఇబ్బందులు అవసరతలు ఉన్నాయో వాళ్ళందరూ అవసరతలు తీర్చండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని ఆ ప్రభువా ఈ నామమున ప్రతి ఒక్క విషయంలో సహాయం చేయమని, ప్రతి ఒక్క సంఘం కట్టబడుగాక ప్రభువా. మరి సంఘాలు అయితే ఏవైతే కూలిపోయాయో మళ్ళీ ఆ సంఘాలన్నీ కట్టుకునేటట్టు సహాయం చేయండి. మరి ఎక్కడైతే మరి అన్యాయంగా మరి చర్చిలు కూలగొడుతున్నారో, మరి మీ మందిరాన్ని కూలగొడుతున్నారు, మళ్ళీ ఆ మందిరాన్ని మళ్ళీ కట్టుకునేటట్టు సహాయం చేయండి తండ్రి. నాయన ప్రభువా వాళ్ళందరికీ సహాయం చేయండి. అదేవిధంగా ప్రభువా మాకు విశ్వాసంలో మేము దృఢంగా ఉండేటట్టు మాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. విశ్వాసంలో అవిశ్వాసంలో పడకుండా విశ్వాసంలో ఉండేటట్టు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఆమేన్. సగం ఆడదే